పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రకటన 1:12-13 రెవల్యూషన్స్ చాప్టర్ 1, 12 and 30 కలిసి చదువుకుందాం. రెవల్యూషన్స్ చాప్టర్ 1 వర్డ్స్ 12 and 13. ప్రకటన 1:12-13 కలిసి చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఒకటి చూడి తిరిగి తిరగగా 7 సువర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదములు మటుకు దిగుచిన వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టు కట్టుకొని ఉండను. ప్రభు సాయం కొరకు ప్రార్థించింది. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ పాదచెంతకు రావడానికి ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. వాక్యం చదివి ఉంటుండగా వాటిని తండ్రి మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. ఇక్కడికి వచ్చిన వారు అంతటిలో కూడా నేను ఆ పాత్రని ఎన్నికలేని వాడిని ఒప్పుకుంటున్నాను. ఈ వాక్యంను విరిచి మీరే మీ ప్రజల వారికి పంచి తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించి అనుభవంలోకి తీసుకురావాల్సిందిగా వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క సమయాన్ని దీవించి ఆశీర్వించమని యేసుక్రీస్తు నామములో నుంచి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఇక్కడ మనం చదివిన భాగం చూసినట్లయితే ఇక్కడ మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆత్మవశుడైన యోహాను ఈ యొక్క వాక్యమును రాస్తూ తను ఏమంటున్నాడంటే, ఒక తండ్రి అయిన దేవుణ్ణి మనిషి కుమారునిగా చూస్తూ వచ్చాడు. అనగా లైక్నెస్ ఆఫ్ గాడ్, అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎలాగో చూస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క లైక్నెస్లో తను చూస్తూ వచ్చాడు. ఎందుకు ఇక్కడ మనము ప్రకటన అంతా కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి 22 వర్సెస్ కూడా చాప్టర్స్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. అంటే అనగా లైక్నెస్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క స్వరూపం లేకపోతే ఆ పోలిక యేసుక్రీస్తు ప్రభువులో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లుగా మనిషి కుమారుని గురించి వ్రాయబడుతుంది. మనము ఈ 4 గాస్పల్స్ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 4 విధాలుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా మాథ్యూస్ గాస్పల్లో తను ఒక మెస్సయ్యగా లేకపోతే కమింగ్ కింగ్గా అక్కడ ఆ యొక్క గ్రంథకర్త ప్రొజెక్ట్ చేస్తున్న లేకపోతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాడు. రెండవదిగా మార్కు సువార్తలో చూసినట్లయితే సఫరింగ్ సర్వెంట్ లేకపోతే దాసుడుగా తను యేసుక్రీస్తు ప్రభు వారిని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. మనం మొట్టమొదటిగా చూసాము ఆత్మవశుడైన యోహాను ఏ విధంగా మనిషి కుమారుని చూచాడో ఈ యొక్క లూకా సువార్తలో తను మనిషి కుమారుడుగా, ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారుడుగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. చివరిగా యోహాను సువార్త చూసినప్పుడు తను సన్ ఆఫ్ గాడ్గా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. సరే, సో మనము చూద్దాము హీబ్రూస్ చాప్టర్ 4:15. సో ఈ యొక్క మనిషి కుమారుడు ఏ విధంగా ఉన్నాడయ్యా అంటే ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చుట ద్వారా ఆయన పర్ఫెక్ట్ హ్యుమానిటీ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నామంటే తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తనకిష్టము లేకపోతే బిగాటెడ్ సన్ని ఆ పరలోకాన్ని నుంచి ఒక మానవుడిగా నీ కొరకు నా కొరకు అర్పిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేయబడుతుంది, తండ్రి నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుడు ఎంతో వైభవము, ఎంతో దూతలు పెద్దలు కెరూబులు ఆరాధిస్తుంటుండగా అలాంటి వైభవమును అలాంటి ఘనతను మహిమను వదిలిపెట్టి నిన్ను నన్ను రక్షించు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. అంత బాగుంది. అయితే మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వస్తే నీకు నాకు లేకపోతే నేనేమి బెనిఫిట్స్ పొందానో లేకపోతే నేనేం బ్లెస్సింగ్స్ పొందానో 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధనలోకి ప్రవేశిద్దాం రండి. లూకాసు వార్త 19:10. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19, 10th వర్స్. తీసిన వారు చదవచ్చు. మనకు తెలిసిన భాగమే కానీ మరి ఇంకొకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో తెలుగు చేసింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు
మనిషి కుమారుడు వచ్చెను. సో ఇక్కడ మనిషి కుమారుడు ఏ ఉద్దేశంతో వచ్చాడు అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు. ఎవరు నశించిపోయారయా అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, లోకములో ఉన్న వారందరూ కూడా నశించిపోతా వచ్చారు, పాపమును బట్టి నశించిపోతా వచ్చారు. చూద్దాము లూకాసు వార్త 15:4 మన యొక్క స్థితి గురించి ఒక గొర్రె తప్పిపోతా వచ్చింది. అయితే దేవుడు ఏ విధంగా నువ్వు నేను నశించిపోతే లోకములో దేవుడు నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆ యొక్క 99 గొర్రెలు వాటిని విడిచిపెట్టేసి ఒక్క గొర్రె పిల్ల తప్పిపోయిందని చెప్పి ఆ యొక్క కాపరి వెతుకుతూ వచ్చాడు. నేను కూడా లోకములో పాపమును బట్టి పాప మార్గములో వెళ్ళుచు నేను తప్పిపోతా ఉన్నాము. అయితే తండ్రి నిన్ను నన్ను వదిలిపెట్టలేదు, కానీ తనే నిన్ను నన్ను వెతుకుతూ వచ్చాడు. అందుకనే డ్యూట్రానమీలో రాయబడుతుంది, చదువుదామా? డ్యూట్రానమీ 32:10. దేవుడు మనం ఏ పరిస్థితిలో వెతుకుతూ వచ్చాడు లేకపోతే కనుక్కున్నాడు అంటే డ్యూట్రానమీ 32:10. పన్నెండు 11 కూడా. సో ఇక్కడ చూసినట్లయితే మనం కనుగొన్నాడంటే ప్రభు ఎడారిలో లేకపోతే అక్కడ భీకరమైన ధ్వని గల పాడైన ఎడారిలో నన్ను దేవుడు కనుక్కుంటా వచ్చాడు. వాస్తవమే కదా మన యొక్క జీవితము. ప్రభువును ఎరకముందు నీ యొక్క జీవితము నా యొక్క జీవితము ఎడారి అనుభవం కాదా? దేవుడు తనే వెతుక్కుంటూ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి పక్షిరాజు తన పిల్లలను ఎత్తుకొని ఏ విధంగా అయితే తీసుకుని వచ్చిందో నన్ను కూడా లోకంలో మనము ఎడారిలో పాడైపోయినప్పుడు దేవుడు నన్ను తీసుకొని దేవుని యొక్క మందిరములో నన్ను పెట్టాడు. అయ్యా దేవుని మందిరంలో ఏముందయ్యా అంటే నిత్య జీవము, నిత్య సంతోషము, సమాధానము అనుగ్రహించాడు. మొట్టమొదటిగా చూస్తున్నాము, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకంకి వచ్చాడు. మనము ఏ స్థితిలో ఉంటిమంటే ఎడారి అనుభవంలో ఉంటిమి. ప్రభు మనల్ని దేవుని యొక్క మందిరంలోకి చేర్చాడు. ఆ యొక్క తీసుకురావడాన్ని బట్టి, వెతికి రక్షించడం బట్టి నీకు నాకు శాంతి, నిత్య జీవము అనుగ్రహించబడతా ఉంది. మొట్టమొదటిగా చూస్తున్నాము, దేవుడు మనిషి కుమారుని పంపించడం ద్వారా నీకు నాకు దేవుడు వెదకి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఫస్ట్ థింగ్ ఏంటంటే సాల్వేషన్. దేవుడు మనకు రక్షణను అనుగ్రహించాడు. రెండవదిగా చూద్దాము, ఆ విధంగానే వెతికి రక్షించడం మాత్రమే కాదు, కానీ తనను మనం లేవనెత్తుతా వచ్చాడు. ఎడారి అనుభవం చూస్తూ వచ్చాము. రెండవదిగా కీర్తనలు 43. కీర్తనలు 40, సామ్స్ 43. నాశనకరమైన గుంటలో నుండి, చికటి గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తును. సో ఇక్కడ లోకములో మనము నశించిపోయిన వారంగా ఉన్నాము. మొట్టమొదటిగా చూసాము ఆ యొక్క ఎడారి అనుభవము. రెండవదిగా నాశనకరమైన గుంట. దాంట్లో నుంచి ప్రభు నన్ను లేపుతా వచ్చాడు. ఇది వాస్తవము కూడా. ఎందుకంటే అనేక మంది యొక్క అనుభవం గుండా వచ్చారు కాబట్టి వారు చెప్పగలరు, ప్రభు నేను ఎడారి అనుభవంలో ఉంటిని, నా యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండింది, నన్ను ఆ గుంటలో నుంచి లేవనెత్తి దేవుని యొక్క మందిరంలో చేరుస్తూ వచ్చారు. అందును బట్టి ప్రభువా మీరు ఇచ్చిన గొప్ప రక్షణ, నేను లోకములో ఎడారి అనుభవము, చికిటి గల దొంగ ఊపిలో నేను నాశనానికి పాత్రునిగా ఉంటిని. అందుకనే యేసు ప్రభువే చెప్తున్నాడు, నశించిపోయే దానిని వెదకి రక్షించడు. వేటిని వెతుకుతామంటే ఏదైతే ప్రెషియస్సో లేకపోతే ఏదైతే రేర్గా దొరుకుతుందో వాటిని వెతుకుతాం. దేవుడి దృష్టికి నేను ఎంత ప్రెషియస్గా లేకపోతే ఎంతో విలువైనదిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. సో లోకంలో అనేక మంది ఉన్నారు, అయితే దేవుడు నిన్ను రక్షించి తన యొక్క సంఘములో లేకపోతే దేవుని యొక్క మందిరంలో చేరుస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా మనకు దేవుడు జ్ఞాపకం ఏంటంటే
నశించిన దాన్ని వెదకి రక్షించి నన్ను దేవుడు రక్షణ అనుభవంలోకి తీసుకొచ్చాడు. ఈ యొక్క రక్షణ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది లేకపోతే శారీరకంగా కాదు, కానీ ఈ యొక్క రక్షణ ఆత్మ సంబంధమైనది. నీ యొక్క ఆత్మ, నా యొక్క ఆత్మ దేవుడు రక్షించింది ఆ పరలోక రాజ్యములో ఆత్మ సంబంధమైన విషయాల గురించి దేవుడు నన్ను రక్షించాడు. రెండవదిగా చూద్దాము, మార్క్స్ సువార్త, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 2 verse 10. మార్క్స్ సువార్త 2:10. సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండవదిగా దేవుడు క్షమాపణ లేకపోతే పాపములను క్షమించుటకు దేవుడికి అధికారం కలిగి ఉన్నది. సో దేవుని యొక్క అధికారము కొలది దేవుడు మనల్ని పాపములను క్షమిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా చూసాము, దేవుడు మనల్ని వెతికి రక్షించాడు. వెతికి రక్షించడం మాత్రమే కాదు, రెండవదిగా చూస్తున్నాము, దేవుడు నేను చేసిన పాపములను దేవుడు క్షమిస్తూ వచ్చాడు. ఆయనకు మాత్రమే అధికారము ఇవ్వబడింది. ఎందుకు అధికారం ఇవ్వబడింది? ఓన్లీ యేసుప్రభు వారికి లేకపోతే మనిషి కుమారుడికి అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు 3 విషయాలు మనం చూద్దాం. లోకములో ఎవరూ లేని మన పాపములను క్షమించుటకు భూలోకములో ఏ మానవుడికి అధికారం లేదు, కానీ ఓన్లీ సన్ ఆఫ్ మ్యాన్కే ఇవ్వబడింది. మొట్టమొదటిగా చూద్దాము, జాన్ 1:29. ఎందుకు ఆయనకు అధికారం ఇవ్వబడిందంటే, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తను చెప్తున్నాడు. చూద్దామండి, జాన్ 1:29, యోహాను సువార్త 1:29. సో ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేని కొరకు. సో దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నాడయ్యా అంటే, నీ పాపమును నా పాపమును లోకములో ఉన్న వారి పాపమును మొత్తము తన భారము లేకపోతే తను మోస్తా ఉన్నాడు. అందుకని ఆయనకు అధికారం ఇవ్వబడింది. సో నీ పాపములు నా పాపములు దేవుడు క్షమిస్తూ వచ్చాడు. అందుకు బట్టి దేవుని మనము వందనస్తులై ఉన్నాం. రెండవదిగా 1 John 3:5లో 1 John 3:5, 1 యోహాను 3:5లో. సో చదవండి. ఏ పాపము లేని వారు ఆయనకు మాత్రమే అధికారం ఇవి ఉంటుంది. ఈ లోకములో ఉన్నవారు ప్రతి ఒక్కరూ పాపం చేశారని బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తుంటుండగా, ఏ పాపము లేని వ్యక్తి పాపములు తీయుటకు అధికారం కలిగినది. సో ఇవన్నీ మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని రాజులకు రాజు, ప్రభులు ప్రభుగా నిత్యము దేవుని ఆరాధిస్తున్న పరలోకములో ఉన్న వ్యక్తిని తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమించి భూలోకాన్ని తీసుకొచ్చాడు. ఆ భూలోకాన్ని తీసుకొచ్చడం ద్వారా నీకు నాకు మొట్టమొదటిగా రక్షణ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. నశించిపోయిన వారు మనల్ని రక్షిస్తూ వచ్చాడు. రెండవదిగా చూస్తున్నాము, పాపములను క్షమించుటకు. ఒక పాపము చేస్తే క్షమించుటకు ఇతరుల మనుషులు అంగీకరించరు, కానీ దేవాది దేవుడు లోక పాపములన్నీ కూడా తన భారం వేసుకొని ఆ యొక్క రావాల్సిన శిక్ష యావత్తు కూడా తను భరిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఐజియా చాప్టర్ 53:5, యెషయా 53:5. ఇక్కడ చూసినట్లయితే మన అతిక్రమమును బట్టి, సో నీవు నేను పాపము మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో మన యొక్క అతిక్రమములు కూడా దేవుని మీద తను భరిస్తూ వచ్చాడు. దేవునికి మాత్రమే అధికారం ఎందుకు ఇవ్వబడిందంటే, తను భరించాడు కాబట్టి తను దీనుడిగా తగ్గించుకొని. ఒక మాట ఎవరన్నా అంటేనే మనము ఎంతగానో రివర్స్లో మనం ఏదో చెప్పడానికి ట్రై చేస్తాం, కానీ ప్రభు నీ కొరకు నా కొరకు అతిక్రమములను పాపములు తను భరిస్తూ వచ్చాడు. ఆ యొక్క శిలువ మ్రాను మీద తను పొందిన గాయముల ద్వారా నీకు నాకు క్షమాపణ దొరుకుతూ వచ్చింది.
రెండు విషయాలు చూస్తూ వచ్చాము. ప్రభువా, నా జీవితంలో నేను ఎన్నో గొప్ప గొప్ప సంగతులు చూస్తూ వచ్చాను, కానీ శ్రేష్టమైనవి ఏంటంటే ప్రభు మనల్ని వెతికి రక్షించుట. రెండవదిగా దేవుడు మనల్ని పాపంలో క్షమించుట. మనము ఈ యొక్క యాత్రా జీవితంలో అనేక పర్యాయములు డిసప్పాయింట్మెంట్స్ లేకపోతే నిరాశ, దుఃఖము వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే శ్రేష్టమైన వాటిని మనం పక్కన పెట్టేసి లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎంతో దిగులు లేకపోతే చింత కలిగి ఉంటాం. ప్రభు నాతో మాట్లాడినది ఏంటంటే, నేను ఎన్నో గొప్ప కార్యములు చేశాను, నీకు గొప్ప రక్షణ ఇచ్చాను, నీ పాపములు క్షమించబడ్డాయి, నీకు ఒక విమోచన అనుగ్రహిస్తున్నాను, వీటి బట్టి నువ్వు ఆనందించేవారంగా ఉండాలి, లేకపోతే దేవుని ఆరాధించేవారంగా ఉండాలి. ఇవి లోక సంబంధమైన వాటి కొరకు అవి కొన్ని రోజులు ఉంటాయి, ఆ తర్వాత అవి దేవుడు తర్వాత ఇస్తాడు. దేవుడు ఇవ్వడానికి కాదు, కానీ బట్ ఇక్కడ ఏంటంటే వేటిది శ్రేష్టమైనదో. అందుకనే మనము ఆదికాండంలో చూసినప్పుడు మొట్టమొదటిగా ఆరాధన గురించి ఎక్కడ రాయబడిందో అని చెప్తారా? జెనసిస్ చాప్టర్లో అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించినప్పుడు దేవునికి మరొక ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. సో దేవుడు శ్రేష్టమైనది దేవునికి అర్పిస్తూ వచ్చాడు. మనం కూడా ప్రభువా, మాకు ఏమున్నా లేకపోయినా కూడా నా యొక్క ఆత్మను మీరు రక్షించుకున్నారు, నా యొక్క ఆత్మను మీరు నా పాపములన్నీ కూడా క్షమిస్తూ వచ్చారు, వాటిని బట్టి నేను స్తుతిస్తాను లేకపోతే ఆరాధిస్తానని మనము వ్యక్తిగతముగా అనుభవపూర్వకంగా మన ఆత్మ రక్షింపబడినట్లయితే, మన పాపములు దేవుడు క్షమించాడని నిశ్చయత కలిగినట్లయితే నిశ్చయంగా దేవుని ఆరాధించవచ్చు. అంత మాత్రమే కాదు, ఐజయా చాప్టర్ 43:25, యెషయా 43:25. సో మన పాపములు క్షమించాడు. అంత మాత్రమే కాదు, ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, చదవండి. నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకొనను. అంటే రక్షించబడినప్పుడు పాస్ట్ నుంచి ప్రభు ఏమంటున్నాడంటే, నీ పాపము నేను జ్ఞాపకము చేసుకున్నాను. పాపములు క్షమించటం మాత్రమే కాదు, ప్రభు వాటిని గురించి జ్ఞాపకం కూడా చేసుకోడంట. ఇది ఎంతో శ్రేష్టమైన అనుభవము. అనుభవించిన వారు చెప్పగలరు, ప్రభువా, నా పాపములు నన్ను వెంటాడుచుండగా నువ్వు నా పాపములు జ్ఞాపకం చేసుకొని ఇచ్చిన వాగ్దానము, లేకపోతే దేవుడు ఆ నిశ్చయత మనకు అనుగ్రహిస్తే, ప్రభువా, రక్షించటం మాత్రమే కాదు, నా యొక్క పాపములను క్షమించి నా పాపములను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న అనే మాటను మనం అనుభవించిన వారమైతే దేవుని స్తుతిస్తాం. మూడవదిగా మార్క్స్ వార్త 10:45, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:45. సో ఇక్కడ మూడవదిగా చూస్తున్నాము, విమోచన క్రయధనముగా మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడయ్యా అంటే, విమోచన క్రయధనముగా నీ యొక్క విమోచనను, నా యొక్క విమోచనను తను ఆ ప్రైస్ని పే చేయడానికి వచ్చాడు. మొట్టమొదటిగా చూసాము, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. రెండవదిగా మన పాపములను క్షమించడానికి వచ్చాడు. మూడవదిగా విమోచన క్రయధనమును చెల్లించుటకు. నిన్ను నన్ను రక్షించాలంటే మన పాపము, మన యొక్క శాపము, మన యొక్క ఉగ్రత అంత ఈజీగా పోయేది కాదు, కానీ దేవాది దేవుడే నీ యొక్క పాపములు, నా పాపములను క్షమించుటకు, రక్షించుటకు, మన మీద ఉన్న పెనాల్టీ అంతా కూడా తను కొట్టివేయటానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అందుకనే ఆ యొక్క కీర్తనకారుడు రాస్తాడు, సామ్స్ 49:3, కీర్తనలు 49:3. క్షమించండి, 49:9.
సో ఇక్కడ చూసినట్లయితే వారి ప్రాణ విమోచన బహు గొప్పది. ఆ యొక్క ప్రైజ్ చాలా గొప్పదిగా ఉంటుంది. నిన్ను నన్ను రక్షించడము దేవునికి మనం ఎంత రుణస్థులమైనామంటే అది ఎప్పుడు తీరక అట్లా ఉండాల్సిందే. అలాంటి క్రయధనాన్ని మనిషి కుమారుడు నీ కొరకు నా కొరకు అర్పించుతాడు. మొట్టమొదటిగా చూస్తూ వచ్చాము, దేవుడు మనల్ని లోకములో నుంచి అరణ్య మార్గంలో నుంచి వెదకి రక్షించాడు. రెండవదిగా మన పాపములను క్షమిస్తూ వచ్చాడు. మూడవదిగా నిన్ను నన్ను క్రయధనమును ద్వారా, విమోచన క్రయధనము ద్వారా తను మనల్ని విడిపిస్తూ వచ్చాడు. చూద్దామండి. ఎఫెసియన్స్ చాప్టర్ 1:7. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7. సో ఈ క్షమాపణ లేకపోతే విమోచన ఎలా జరిగిందయ్యా అంటే దేవుని యొక్క మహాకృపను బట్టి జ్ఞాపకం చేయబడుతుంది. ప్రభు ఎంత తండ్రి అయిన దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత కన్సర్న్ కడిగారంటే ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇవి శ్రేష్టమైనవి. ఒక మానవుడికి లోకములో ఉన్నప్పుడు దేవుడు వెతకటం ఒకటి, రెండవదిగా మన పాపములు క్షమించబడటం రెండవది, మూడవదిగా మన మీద ఉన్న యొక్క శిక్ష లేకపోతే మన మీద ఉన్న యొక్క అతిక్రమం అంతయు కూడా, ఆ పెనాల్టీ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనిషి కుమారుడుగా మన కొరకు అర్పిస్తూ వచ్చాడు. చదువుదాము. దానియేలు యొక్క అనుభవం చూద్దాము. దానియేలు 9:9. సో తెలుగులో చూసినట్లయితే కృపాక్షమాపణ గల దేవుడై ఉన్నాడు. సో ఈ దేవుడు ఎవరయ్యా అంటే కృపాక్షమాపణలు. మన దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. మనము రక్షించినటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎన్ని విధాలుగా మనము గొర్రె వలె తోవ తప్పిపోయినప్పటికీ కూడా తిరిగి తను సమకూరుస్తూ ఉన్నాడు. రక్షించటం మాత్రమే కాదు, రెండవదిగా చూస్తున్నాము మన పాపములను క్షమించటం మాత్రమే కాదు, మనకు విమోచన అనుగ్రహించటం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క కృపలో మనల్ని క్షమిస్తూ ఇంతవరకు నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుని ఆరాధిద్దాం. చివరిగా 1 కొరింథీ 1 Corinthians చాప్టర్ 13. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రభువును చూస్తూ, ప్రభు కొరకు చూస్తూ చదువుతారండి ఎవరైనా? 12:13. ఒకటో కొరింథీ 13:13. 1 Corinthians చాప్టర్ 13. సో ఇక్కడ చూసినట్లు అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కూడా ఆత్మవశుడైన యోహాను అక్కడికి పరలోకంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు విశ్వాసము అవసరం లేదు, ఎందుకంటే దేవుని దగ్గర మనం ఉంటాం కాబట్టి. రెండవది కూడా నిరీక్షణ, దేవుడి దగ్గర ఆల్రెడీ మనం ఉంటాం కాబట్టి నిరీక్షణ కూడా మనకు అవసరం లేకపోతుంది. కానీ దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ, అది ఇక్కడ మాత్రమే కాదు, నిత్యత్వములో కూడా ఆ యొక్క దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడనే దాని గురించి మనం ఎప్పుడూ కూడా దేవుని ఆరాధిస్తాం. ప్రభువా నన్ను ఇంతగా ప్రేమించావా, నీ యొక్క తండ్రి ప్రేమను గురించి మనము దినమెల్లా ఆ యొక్క పరలోక రాజ్యములో ప్రభు వచ్చినప్పుడు మనము అక్కడ ఎప్పుడు స్తుతించేవారంగా ఉంటాం ఈ ప్రేమ. అందుకనే అపోస్తలుడైన పౌలు విశ్వాసము, నిరీక్షణ కన్నా శ్రేష్టమైనది దేవుని యొక్క ప్రేమ గురించి తను వర్ణిస్తున్నాడు. చివరిగా 1 John 3:1. 1 John 3:1. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో చూడుడి.
మనకు తెలిసిన భాగము యోహాను సువార్త 1:12లో తను ఎందరు అంగీకరించుదరో వారందరూ దేవుని పిల్లల కొట్టకు దేవుడు అధికారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక్కడ చూస్తున్నాము దేవుడు ప్రేమ ఎట్టిదో చూడుడి. దేవుని యొక్క ప్రేమ ఏంటంటే మొట్టమొదటిగా తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనిషి కుమారుడిగా భూలోకాన్ని పంపించడం ద్వారా నీకు నాకు మూడంతల ఆశీర్వాదం చూస్తూ వచ్చాము. మనము నశించిపోయినప్పుడు వెతికి రక్షించాడు. రెండవదిగా మన పాపములను క్షమించాడు. మూడవదిగా మనకు విమోచన అనుగ్రహించాడు. ఈ పరలోకపు తండ్రి నీ పట్ల నా పట్ల లోకంలో అనేక మంది ఉన్నారు. అయితే నీ పట్ల నా పట్ల ఎట్టి ప్రేమ చూపిస్తున్నాడో మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందును బట్టి దేవుని మనం ఆరాధిద్దాం.